యూట్యూబ్ ఛానల్ చేసి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళీ కొన్ని చీరలతో మీ ముందుకు వచ్చిన మీరదమ్మ. మొట్టమొదటిగా జరీకోట సూపర్. అసలు జరీకోటలో అండి మనకి ఎప్పుడైనా సరే జనరల్గా బోర్డర్ కలర్ వస్తుందండి. బోర్డర్ కలర్ కాకుండా నాకు ఎప్పుడు అలా వేసుకుని ఉంటాం కదా, డిఫరెంట్ లుక్ రన్నింగ్ వస్తే ఇష్టం. సో వెరీ రేర్గా మనకి జరీకోటాలో దొరికే ఈ కాంబినేషన్స్ ఒక రేంజ్ అయితే, ఈ బ్లౌజ్ దీని ఎక్స్ట్రా అపీరెన్స్ నాకు ఆల్ ఓవర్ అండి ఇదంతా బ్లౌజ్ కూడాని కొంచెం హై నెక్లు పెట్టి కుట్టించుకుంటేనే బాగుంటుంది. ఇది అంటే వాళ్ళు కష్టపడి ఇంత నేతనేసారు కదా, ఈ ఫ్లవర్స్ అన్ని పైతాని లాగే వస్తుందండి డిజైన్ కూడా. బ్యాక్ సైడ్ కూడా మనకి ఎక్కడ నీట్ వర్క్. సో ఇంత కష్టపడి చేస్తారు కాబట్టి ఇది అయితే మొదలు పెట్టేసింది మీరు అదమ్మా. ఇదిగో ఈ చీర సీ గ్రీన్ అండి. సీ గ్రీన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్, మెరూన్ పక్కా మెరూన్, ఫ్లవర్స్ అక్కడక్కడ ఇచ్చారు. ఇది పళ్ళు యాజ్ యూజువల్. ఇదిగో చీర అంతా అండి కొంచెం దూరంగా ఇచ్చారు. మనకి చెప్తాను కదా పదే పదే, ఇవి మనకి ఎక్కువయ్యే కొద్దీ ఇదంతా వచ్చి కొద్దీ 50,000 లక్ష అలా దాటిపోతాయి. మనకి ఈ రేట్లు అక్కడక్కడ ఇచ్చి స్వాన్స్ ఇచ్చారు మధ్యలో, ఈ బోర్డర్స్ లో సిల్వర్ కలర్ ఇచ్చారు. ఈ జరీ వాడకాన్ని బట్టి ఇంకా చెప్పడం ఏంటంటే అండి, మనకి జరీ ఎక్కువైన టిష్యూస్ అవి రేట్ ఎక్కువ ఉండడం ఒక ఎత్తు అయితే, ఈ మీనాకారి లాగా డిఫరెంట్ థ్రెడ్స్ వాడుతూ డిజైన్ చేస్తారు కదా ఈ ఫ్లవర్స్ ని, దీనికి ఇంకా ఎక్కువ ప్రైస్ అవుతుందండి. సిల్వర్ జరీ వాడిన దానికంటే మనకి ఎక్కువ ప్రైస్ అవుతుంది. దీనికి ఎక్స్ట్రా అందం ఇచ్చింది ఈ బ్లౌజ్ అయితే. ఈ చీర కాంబినేషన్ కూడా డిఫరెంట్ గానే ఉంది. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇదొక చీర. ఇంకా ఇది ఇంకా నచ్చింది నాకు. అసలు చీరలు సెలెక్ట్ చేసేటప్పుడు అండి, బాబు ఏది తీసుకోవాలో కూడా తెలియట్లేదు. యాక్చువల్గా వీళ్ళు దీనికి 2-3 బ్లౌజులు సెట్ చేశారా అన్నట్టు చూపించారు నాకు. నాకు ఇది నచ్చింది. దీనిలో మెరూన్ ఇందులో వచ్చిన మెరూన్ ని బోర్డర్ కలర్ ని ఇవ్వటం వల్ల ఇంకొంచెం డిఫరెంట్ అపీరెన్స్ వస్తుందండి ఇది మనం కట్టుకుంటే. చిలుకల్ని ఫ్లవర్స్ ని బుటీస్ ని సిల్వర్ కలర్ లో, ప్లస్ ఇగో బోర్డర్స్ అంతా ప్యూర్ సిల్వర్ జరీ అండి. ఇది ఇంకా అసలు డౌట్ లేకుండా. యాజ్ యూజువల్ పళ్ళు ఇలాగే వచ్చింది సింపుల్ గా. సో ఇదొక రేంజ్ అండి. వీటన్నింటినీ మేము మాక్సిమం 20 బిలో శారీస్ అన్ని ప్రైస్ మెన్షన్ చేస్తాము. ఇన్ కేస్ ఎప్పుడైనా ఒక్కొక్కసారి తక్కువ రేట్ చీరలు కూడా, ఇది మనకి జరీకోట అనడానికి ఇది సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఎలాగో ఇలా అండి. ఇవి నేను అన్ని కొంచెం ఎత్తుక్కొని మంచివే తీసుకుంటున్నాను. ఈ చీర అయితే ఈ బ్లౌజ్ తో ఒక రేంజ్ లో కనిపిస్తుంది. ఎవరు తీసుకోకపోతే నేను కట్టుకుని వస్తాను. ప్యూర్ జార్జెట్స్ ఎక్కువ మంది అడుగుతున్నారు కదా, నేను ఒకటి కుట్టించుకున్నాను సేమ్, ఇంకా అసలు కలర్ కూడా ఇదే కలర్. ఇంకొకటి సేల్కి తీసుకొచ్చాను. 2 పీసులు వచ్చినాయి కదా అని నేను ఒకటి కుట్టించుకున్నా. ఇంకా అసలు ఇది ప్యూర్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవే నేను చాలా ఎక్కువ ప్రైస్లు పెట్టుకొనుకున్నానని చెప్తాను కదా. బ్లౌజ్ అయితే కొంచెం దగ్గరగా చిన్న డిజైన్ ఇచ్చారు. పళ్ళులో అలా వచ్చింది. పళ్ళులో అలాగా, చీరలో ఇలాగా, అలా ఇలా అనుకుంటూ చీరలు ఓపెన్ చేసేస్తుంది. మీరు అదమ్మా ప్యూర్ వైట్ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఆలోచించకుండా తీసుకోవచ్చు అనుకునే చీర ఇదొకటి అండి. ఇది బ్లౌజ్ అండి. పళ్ళు అంతా కొంచెం ఎక్స్ట్రాగా పెద్దవి ఇచ్చారు. శారీలో అక్కడక్కడ ఇచ్చారు. శారీ మొత్తం ఇలా వచ్చింది. ఇది వైట్ మీద ఈ బ్లూ వల్ల పింక్ రెగ్యులర్ గా అనిపిస్తుంది మనకి. ఈ బ్లూ వల్ల కొంచెం ఎక్స్ట్రాగా అందం వచ్చింది ఆ చీరకి. అందులోనే ఇంకొక కలర్ అండి. ఇవి ఎక్కువ యూట్యూబర్స్ కట్టుకుంటే చూసాను, 2-3 చూసాను నేను. వాళ్ళ పేర్లు అవి నాకు తెలియదు. అప్పుడప్పుడు తగులుతారు కొంతమంది నాకు కొత్తగా, వాళ్ళు చూస్తున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుందండి. గోధుమ కలర్ అనొచ్చు, బిస్కెట్ కలర్ అండి. బిస్కెట్ కలర్ మీద నియాన్ ఎల్లో అండి, పింక్, ఆనియన్ పింక్, గ్రీన్, అసలు ఒక రేంజ్ లో ఉన్నాయి కాంబినేషన్స్. అయితే బ్లౌజు ఇదే డిజైన్ ని స్మాల్ ఫ్లవర్స్ కింద చేస్తారు కదా, ఇది బ్లౌజ్ వచ్చిందండి. చాలా బాగుంది. ఇది చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. ప్యూర్ జార్జెట్స్ అండి ఇవన్నీ. అసలు మతిపోతున్నాయన్నమాట. నేను ఇచ్చే ప్రైస్లన్నీ చాలా అసలు రీజనబుల్ అండి. నేను చాలా ఎక్కువ కాస్ట్ పెట్టుకొనుకున్నాను. నేనైతే తక్కువకే ఇస్తున్నాను. ఇంకా అందులోనే ఇది నేను ఒకటి కుట్టించుకున్నాను. ఇది కుట్టించుకున్నాను సేమ్, కానీ అదేంటంటే థ్రెడ్ వర్క్ వచ్చింది. లంబానీ వర్క్ అంటున్నారు కదా, అలా వర్క్ వచ్చింది. ఇది అదే కలర్ ప్లెయిన్ వచ్చిందండి. ఈ కలర్ని పిస్తా గ్రీన్ లోనే కొంచెం డార్క్ అండి. పిస్తా గ్రీన్ కూడా కాదేమో,
మంచి గ్రీన్ అండి ఇది గచ్చకాయ చూసారా. బ్లౌజ్ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ అవుతుంది. ఇది బ్లౌజ్ స్మాల్ స్మాల్ ప్రింట్ ఇచ్చారండి, పళ్ళు కొంచెం బిగ్ ప్రింట్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్. డిఫరెంట్ కలర్స్, రెగ్యులర్ కలర్స్ కాదు అని అనుకుంటే తీసుకోవచ్చు. ఇది సేమ్ కలర్లో నేను ఒకటి వర్క్ది లాస్ట్ టైం మీ వీడియోలో చూపించాను ఈ జార్జెట్స్లో. అప్పుడు ఎవరికి ఎందుకు ఎక్కలేదు, అది కొంచెం ప్రైసీ సారీ కూడా లేండి. నేను కుట్టించుకున్నాను, కట్టుకుని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఆ చీర 2 సార్లు కట్టాను అప్పుడే. ఎప్పుడు వీడియోలో కూడా కట్టుకుని వచ్చేస్తానే. ఇది చందేరి అండి. చాలా బాగుంటున్నాయి ఇవి, స్మూత్గా ఉంటాయి కదా బేసికల్గా. ప్రైస్ని బట్టి స్మూత్నెస్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. మనం డిఫరెంట్ ప్రైస్లో కూడా నేను వేస్తున్నాను. ఇది బ్లౌజు హాఫ్ వైట్ మీద ఈ కలర్ డిజైన్ చేశారు. పైన కింద స్మాల్ బోర్డర్స్ జరీ వస్తాయి కదా చందేరిలో. ఇది పళ్ళు వచ్చింది, శారీ మొత్తం డిజైన్ వచ్చిందండి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇదిగో అదొక చీర. ఇంకా ఏంటి, నా జుట్టు అంతా నా మొహం మీదకి వచ్చేస్తుంది, బాగా పెరిగిపోయిందండి జుట్టు, మొత్తం ఊడిపోయింది కదా. ఇదంతా నేను కొంచెం ఏదో టెక్నిక్, ఎవరో అడిగారు కదా వీడియో చేస్తాను చెప్పనమ్మా. ఏమైంది ఈరోజు రాధమ్మకి, మొన్న యాక్టివ్గా లేనన్నాను కదా, అందుకని వాళ్ళు ఓవర్ యాక్టివ్గా ఉన్నాను అనమాట. ఇది గ్రీన్ అండి, సేమ్ నేను కట్టుకున్నాను, ఫోటో ఉంటే మీకు యాడ్ చేస్తాను. మస్టర్డ్ ఎల్లో, బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది, హాఫ్ వైట్ కి బ్లాక్ ప్రింట్ ఇచ్చి బోర్డర్ మస్టర్డ్ ఎల్లో ఇచ్చారు. శారీ మొత్తం ఇలా వచ్చింది. ఇవి అయితే కట్టుకుంటే సమ్మర్ లో కట్టుకోవచ్చు, బయటికి కట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. మనం మనీ పే చేసేదాన్ని బట్టి. నా జుట్టు అంతా కొంచెం ఫేస్ మీదకి వస్తుందేమో అనుకోద్దు. ఈ చీర చాలా అంటే చాలా బాగుంది. ఇది మహేశ్వరి సిల్క్ అండి, చందేరి మహేశ్వరి సిల్క్ నాకు రెండు ఈక్వల్ గా కనిపిస్తాయి క్లాత్లు అయితే, ఓన్లీ బోర్డర్ తేడా. ఇంక ఇది మల్చందేరి వైన్ కలర్ అండి. అమ్మయ్య, మనం మన ఛానల్లోకి వచ్చాము అని నేను మీకు తిరిగేసేయటం బట్టి అర్థమైపోతుంది. మల్చందేరిలో ఇది పళ్ళు వచ్చిందండి, బ్లౌజ్ ఏమో నెమలికంఠం కలర్ అనొచ్చేమో. ఆ కలర్ కొంచెం షైనింగ్ లేకపోవడం వల్ల మనకు అలా కనిపిస్తుంది. బ్లూ ఆ గ్రీన్ డార్క్ షేడ్ అండి అది. సిల్వర్ కలర్ బోర్డర్స్ వచ్చింది. శారీ మొత్తం అంతా ఇదిగో అండి. నేను తిరిగేసి చూపించి, నేను ఇలాగే రాంగ్గానే చూసి ఇదిగో ఇంతే, ఇంతకంటే చూపించను, బాగా చూపించేసి కూడా ఇంతకంటే చూపించినట్టు నేను చూడండి. ఇదిగో మడతలు మాత్రం ఖచ్చితంగా మారిపోతాయి. పైన కింద డిఫరెంట్ చిన్న వేరియేషన్ ఉందండి. పైన బోర్డరు, ఇది కింద బోర్డరు, కొంచెం ఎల్లో ఎక్స్ట్రాగా ప్రింట్ ఇచ్చారు. చాలా బాగుంది చీర కూడా. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంక ఇది కోటా సారీ అండి, గోల్డ్ కలర్ చెక్స్ వచ్చి మంచి మ్యాంగో ఎల్లో, ముద్ద పసుపు రంగు, ముద్ద పసుపు కాదు మ్యాంగో ఎల్లో అండి. మ్యాంగో ఎల్లోకి రెడ్ పెయింట్లు వచ్చినాయి అండి. రెడ్ బ్లూ కలర్ వాడుతూ పెయింట్లు ఇచ్చారు. ఇవి లాగేస్తుంది, సో లోపలికి వేసేద్దాం. నగలు వేసుకోండి, నేను ఇంకా అదే విసుకొచ్చింది. ఏమైంది రాధమ్మకి ఈవేళ పొద్దున్నే. ఇది చాలా బాగుందండి ప్రింట్, కొంచెం పెయింట్స్ అవి కొంచెం ఎక్స్ట్రా అందం వచ్చింది. చాలా బాగుంది, ఇలా చూస్తుంటే తెలిసిపోతుంది కదా. పళ్ళు కూడా వీళ్ళు ఆల్రెడీ ఇలా డిజైన్ చేస్తారు, పళ్ళు మనం కుట్టించుకోకర్లేదు. బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఇందులో కట్ చేసుకోవాలండి, రన్నింగ్లో వచ్చేస్తాయి ఇవి. ఆల్రెడీ ఇందులో లాస్ట్ టైం రెడ్ చూపించాను కదా, అందులోనే ఇది ఎల్లో అండి. రెడ్ కూడా ఎక్కువ మంది అడిగారు, మరి ఎల్లో ఎంతమంది అడుగుతారో చూద్దాం. నేను బల్క్లో తెప్పిద్దామంటే ఒక్కొక్కసారి వెళ్ళటం లేదు, కొన్ని చీరలు ఉండిపోతున్నాయి. అందుకని లిమిటెడ్ స్టాకే పెడుతున్నాను నేను మన దగ్గర. ఎప్పుడు ఇంటికి వచ్చి చూస్తానంటే నేను ఇంటి దగ్గర ఎవరితో మాట్లాడలేనండి, వీడియోల ముందే మాట్లాడతాను. ఇది కూడా కోటా సారీస్లో సిల్క్ కోటాస్ వస్తాయి కదా, ఇది క్లాత్ సిల్క్ కోటా లాగే ఉందండి, సేమ్ డిఫరెంట్ డిజైన్ వచ్చింది. ప్రైస్ రీజనబుల్గా అనిపించి తీసుకొచ్చుకున్నాను, తెప్పించాను. ఇది పళ్ళు అండి, బ్లౌజు కనిపించట్లేదు నాకు, రన్నింగ్ వచ్చేస్తుంది అనుకుంటాను. బోర్డర్స్ జరీ బోర్డర్స్ వచ్చినట్టు వచ్చినాయి. సో ఈ చీర డిజైన్ మీకు అర్థమవుతుంది కదా, డిఫరెంట్గా ఉందండి. అదిగో ఇదిగో ఈ డిజైన్ చెప్పడానికి కూడా రావట్లేదు. కలర్స్ కూడా కనకాంబరం కలర్ ఒక్కటి తెలుస్తుందండి ఇందులో, హాఫ్ వైట్ అని. డిజైన్ మ్యాక్సిమం డిజైన్ అర్థం కాలేదు. నచ్చితే ఎవరికైనా ఇదిగో, ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా కోటా కాటన్ అండి ఇది,
కాటన్ కోట ఎంబ్రాయిడరీ వర్క్ స్కాలప్ బోర్డర్స్ బ్రాసో డిజైన్ అన్నంత అందంగా కనిపిస్తుంది. ఇది చాలా బాగుంటున్నాయి ఇవి, అందుకనే నేను వదల్లోకి డిజైన్ తెప్పించాను. మనం ఇది ఇలాగే చక్కగా సేమ్ కలర్ బ్లౌజ్ ఇస్తారు ఇందులో రన్నింగ్. ఇదిగో ప్లెయిన్ వచ్చింది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. మనకి సారీ మొత్తం వర్క్, పళ్ళు అంతా వర్క్ వచ్చిందండి ఇలాగా. స్కై బ్లూ అండి ఇది. ఇదిగో ఇంతే, ఇంతకంటే చూపించిన. చాలా బాగుందండి చీర. ఈ మీకు అసలు ఎలా కనిపిస్తున్నాయో నాకు తెలియట్లేదు కొన్ని చీరలు. సో ఇందులో కోటాలోనే అండి, మిక్స్ కోటాలో వర్క్తో వచ్చినాయి అండి ఇవి. పార్టీ వేర్ లాగా వస్తున్నాయి ఇవి, అందుకని తెప్పించాము. ఇది పార్టీ వేర్ లాగే ఉందండి. ఇదిగో బీడ్స్ వర్క్ చేశారు, అక్కడక్కడ చిన్న డిజైన్ ఇచ్చారు ఇలా పైన. ఈ బోర్డర్ అంతా ఒక చిన్న లైన్ లాగా ఇచ్చేసారండి పూసలతోటి. పళ్ళులో కూడా ఇలా ఇచ్చారు. బ్లౌజ్ ఎలా చూసేద్దామా. బ్లౌజ్ రన్నింగే వస్తాయండి. ఇది పళ్ళు, ఓ సారీ, ఏది ఇది బ్లౌజ్ అంటారా? చూడండి ఎంత కంగారు అయిపోతుందో మీ రాధమ్మ. నువ్వు మా రాధమ్మ కాదు అనొద్దు, ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి. నేనే అనేసుకుంటానండి, నన్ను ఎవరు అనకూడదు. అన్నారంటే మీ దస్ కటీస్ అంతే, మీవే ఎప్పుడు చూడండి. నేను చూడాలి, నేను చూడకపోతే మాకు నష్టం ఏంటి అని అనకండి. నేను చూడాలి అంటే అదో పెద్ద కథ మాట. ఇప్పుడు చెప్పాను అనుకోండి, రాధమ్మ అంటే ఏమైంది మా రాధమ్మకి అన్ని వాళ్ళకి చెప్తాను. ఇదిగో ఏం మాట్లాడుతుంది అసలు, ఏమైంది రాధమ్మకి. ఇవండి ఒక రేంజ్ అండి కాటన్ కోటాస్, ఆరెంజ్ కలర్. ఇప్పుడు వరకు ఈ డిజైన్లో ఇందులో కలర్స్ ఇచ్చాను, కానీ నేను ఈ కలర్ ఇవ్వలేదు, అందుకని ఈ కలర్తో మీ ముందుకు వచ్చాను. ఓన్లీ లైన్స్ వచ్చింది. బుటీస్ అంతా పికాక్స్ ఫ్లవర్స్ డిజైన్ చేస్తారు, ఫ్లవర్స్ బంచెస్ లా డిజైన్ చేశారు. బోర్డర్ గోల్డ్, చాలా అంటే చాలా బాగుంది చీర కూడా. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఆరెంజ్ కలర్, గోల్డ్ స్పాట్ కలర్, మజా కలరు, గోల్డ్ స్పాట్ కలరు, కోకో కోలా కలర్ అని కూడా నేర్చుకోవాలన్నమాట. కొత్త ఐడియా వచ్చేస్తుంది నా బుర్రలోకి. కలర్స్ ని, అయ్యో బాబా కలర్స్ చెప్పడం ఇంత కష్టమా? ఇన్ని కలర్స్ కట్టేసుకుంటే నేను కట్టుకునే, నేను చెప్పడం మర్చిపోయాను. ఇదిగో ఉప్పాడు చీర కట్టుకుని ఆల్ ఓవర్ చీర అండి. 4-5 సార్లు వాష్ చేసిన తర్వాత, డ్రై వాష్లకి వెళ్ళిన తర్వాత ఈ స్టేజ్లో ఉందన్నమాట ఇది. అందుకే నేను మీకు అందరికీ చెప్తున్నాను, షాంపూ వాష్ చేసుకోండి, లేకపోతే కుంకుడికెళ్తే వాష్ చేసుకోండి. ఎక్కువ డ్రై వాష్లకి ఇచ్చాను. ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇవ్వండి. ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ కలర్స్ ఇన్ కేస్ ఏ పరిస్థితిలో అయినా ఈ కలర్ ఇక్కడ అంటుకునే ఛాన్సెస్ ఉంటే అవి అంటుకోకుండా వాళ్ళు కెమికల్స్ యూజ్ చేస్తారు. నా కూతురు కొందండి, బుజ్జితల్లి కొనిచ్చింది వాచ్. సో బాగుందా లేదా చెప్పండి. బాగాలేదు, నాకు నచ్చలేదని చెప్పాను, ఇది నిజం. తన ఫేస్ ఇలా అయిపోయిన తర్వాత అబ్బాయి చాలా బాగుంది, 2 సార్లు పెట్టుకున్నావు కానీ నీకు నచ్చింది కదా అని చెప్పమాట. అదనమాట సంగతి. బేసికల్గా పోగపోవడం కాదు, నాకు గాజులే ఇష్టమవుతున్నాయి. కానీ వాళ్ళు పిల్లలు ఇచ్చిన వాచ్లు పెట్టుకోకపోతే వాళ్ళు బాధపడతారు కదా, చెప్పండి. బ్రాస్లెట్స్, ఓకే. ఇది లావెండర్ కలర్ అనొచ్చు, పింక్ అనొచ్చు, మరి 2 తెలియని షేడ్లో ఉంది. పింక్ అండి. బోర్డర్స్లో వైలెట్ కలర్ వచ్చింది, లైట్ వైలెట్. చీరంతా వర్కే అండి. బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇచ్చారు, బార్డర్స్లో బాందిని ప్రింట్ ఇచ్చారు, మధ్యలో వర్క్ ఇచ్చారు. మిక్స్ కోట అండి, ఇది కాటన్ సిల్క్ మిక్స్ కోట. చాలా బాగుంటున్నాయి ఇవి. ఎన్ని రోజులైనా ఎన్నిసార్లైనా మనం ఇలాగా పాడవ్వనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అంటే జాగ్రత్తగా కట్టుకోవాలి. మీరు పాడు చేసేసుకుని మళ్ళీ పాడవ్వన్నాం అంటే కుదరదు రోయ్ ఎవరికి. అరే అంటేనండి నేను అందరినీ, అదికో ఆవిడందరినీ ఒరే ఉంటుంది అన్నారండి. కాదు, నేను ఒరే అని ప్రేమగా అంటానని తర్వాత అర్థమై పర్వాలేదు మేడం గారు అన్నారు. ఎన్ని ఇన్సిడెంట్స్ అనుకున్నారా నా బుజ్జి లైఫ్లో. రోజుకో కథ చెప్తానే. నన్ను ఎవరెవరు ఎలా సఫర్ అయ్యేలా చేశారు. ఇది గ్రీన్, 2 గ్రీన్లు అండి. ఇది ప్యూర్ లీఫ్ గ్రీన్, అది ప్యారెట్ గ్రీన్ అండి. దీని మీద పింక్ కలర్తో పీటా వర్క్ కాదు గోటా పట్టి వర్క్ అండి. ఇది ఫ్లవర్స్ని అక్కడక్కడ డిజైన్ చేశారు. బోర్డర్లో గోటా ఇచ్చేసారా వర్క్ ఇచ్చారు. సమ్ లేస్ అటాచ్ చేస్తారు. ఇది బ్లౌజ్ అండి. చూడండి అసలు ఇంత తక్కువ ప్రైస్కి ఇంత పార్టీ వేర్లా కనిపిస్తుంది చీర. ఇది కట్టుకున్నామంటే ఖచ్చితంగా ₹1,00,000 చీర కట్టుకున్న వాళ్ళు కూడా కనిపించరు, మనమే కనిపిస్తాం అనిపించింది.
నేనైతే కట్టేసుకుంటాను. నాకు అంత నచ్చేస్తున్నాయి ఈ కోటా చీరలు. ఇదిగో పళ్ళు చూసారా ఎంత బాగుందో, సూపర్ కదా అసలు ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది, లేకపోతే మీరాదమ్మది అనుకుంటూ ఇంకో చీరలోకి వెళ్ళిపోతున్నా మీరాదమ్మ. ఇది నాకు చాలా ఇష్టం అండి. ఇవి లక్నో ప్రింట్స్ అని, లక్నో శారీస్ అని, ఇవి ఎస్పెషల్లీ కల్కట్టా నుండే వస్తాయి మనకి. నేను ఆల్రెడీ 2-3 సార్లు పెట్టాను, ఎవరు కొనలేదా, నా దగ్గరే ఉన్నాయి. అయినా కూడా నాకు నచ్చి మళ్ళీ తెప్పించా అనమాట. ఇది బ్రిక్ రెడ్ అనొచ్చండి, మిర్చి రెడ్ కాదు, బ్రిక్ రెడ్ అండి. అటు ఇటుగా ఉంది కలర్. దీని మీద మొత్తం అంతా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది వర్క్. ఈ తెలిసిన వాళ్ళే, లక్నో వర్క్ కదా, తెలిసిన వాళ్ళే. మొత్తం మన బాలీవుడ్ హీరోయిన్స్ అంతా ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. అంటే ఇవి ప్రైస్ పెరిగే కొద్దీ బ్యాక్ ఫ్రంట్ కూడా మనకి పైతాని వర్క్ ఎలా వస్తుందో అలా వస్తాయి. మనం మిడిల్ రేంజ్ లో తెప్పించుకుంటున్నాం, బాగా తక్కువకి వెళ్తే ఇంకా తక్కువలో వచ్చేస్తాయి, క్లాతులు బాగోవు. మనం మినిమం గా తెప్పిస్తున్నాం కాబట్టి ఈ వర్క్ ఇలా వచ్చింది. చాలా బాగుందండి. ఇవి జార్జెట్స్ మీద కూడా వస్తున్నాయి. నేను మా ఫ్రెండ్ కోసం ఆర్డర్ పెట్టాను యాక్చువల్గా. అది తను నేను వీడియో తీస్తే అది వచ్చిన తర్వాత మీకు పంపిస్తాను. బ్లౌజ్ ఇలా వచ్చిందండి. ఈ 2 బోర్డర్స్ ఇచ్చి ఒక 4 ఫ్లవర్స్ ఇచ్చారు. అది మన ఇష్టాన్ని బట్టి ఫ్లవర్స్ ని చిన్న చేతిలో పెద్ద చేతిలో వేసుకోవచ్చు. డల్ గా కనిపిస్తుంది. ఇది అఫీషియల్ లుక్ అండి. నా దగ్గర 4 చీరలు ఉన్నాయి. ఇది ఇంకొక జార్జెట్ లో కూడా వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా వర్క్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళండి ఆలోచించకుండా ఇంత తక్కువ ప్రైస్ కదా తీసుకోవచ్చు. ఇది సారీయా డ్రెస్సా మర్చిపోయాను, ఏంటో డ్రెస్ అండి. సూపర్ సిల్క్ కోట అండి. సిల్క్ కోట మెహందీ గ్రీన్ మీద ఆనియన్ గ్రీన్ అనొచ్చు, ప్యారెట్ గ్రీన్ అనొచ్చు. ప్యారెట్స్ ని, ఫ్లవర్స్ ని అంత లతల్లాగా డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఇది అది చున్నీ, ఇది టాపు. మీరు బాటమ్ కుట్టించుకోవాలి. చాలా లైట్ వెయిట్. మనకి సమ్మర్లో అయితే ఇంకా అసలు ఇది ఆలోచించకుండా కొనుక్కుని చక్కగా లైనింగ్ మంచి మోడల్ పెట్టించుకుని వేసుకుంటే నాకు ఓపెన్ చేయబుద్ధి కట్టలేదు. ఎవరికి వెళ్తుందో కదా, మడతలు మారిపోతుందేమో అని. ఇది టాప్ వచ్చింది. ఇది చున్నీ అండి. చూడండి ఎంత బాగుందో. చేసేస్తున్నానండి. అదిగో బాగుందా? బాగుందని చెప్పండి. చాలా బాగుంది. నేను చెప్పేసా, మీరు చెప్పిన మీరెవరైతే నాకేంటి, నేను రాదమ్మని, నేను సీతమ్మని. ఇన్ని కబుర్లు పోగు ఎక్కడ కన్నది మా అమ్మ. అసలు మా అమ్మ దగ్గరికి వెళ్ళండి, వసి పోస్తుందేమో చిన్నప్పుడు. నా కూతురికి పోస్తుందండి. ఎక్కువ మాట్లాడేస్తుంది నా కూతురు అని అంటే పోసింది. ఏదో ఒక కొమ్ము ఉంటుందండి వసు గురించి. ఈ మధ్య కాలంలో తెలియదు కదా, అది ఇలా అరగదీసి టంగు పెట్టేస్తారండి చిన్నపిల్లలు పుట్టినప్పుడు. అప్పుడు వాళ్ళు ఎక్కువ మాట్లాడతారంట. అమ్మ నా కూతురు డాక్టర్ అమ్మా, దాది ఎక్కువ మాట్లాడితే బాగోదమ్మా అంటే చాలే. అలాగే నాకు కూడా చిన్నప్పుడు ఎప్పుడు రాసింటదానికి ఈరోజు మీ ముందు ఎన్ని కబుర్లు చెప్పేస్తున్నాను అనమాట. ఇది కోటా కాటన్ కోటాస్ వస్తున్నాయి కదా, అవే అండి. అసలు స్మూత్ గా ఉండి, ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. 1500, 2000 దగ్గర నుంచి 6500 వరకు ఈ ప్రైసెస్ నేను చూస్తున్నాను. నేను మీకు మెన్షన్ చేసేస్తాను కాబట్టి చూసుకోండి. ఇంత తక్కువ ప్రైస్ లో నాకు ఇదైతే చాలా స్మూత్ గా ఉంది, స్టైలిష్ గా ఉంటున్నాయండి. బోర్డర్స్ థ్రెడ్ వర్క్స్ తో వస్తున్నాయి కదా, ఒక చీర ఉంచుకోవచ్చు మన దగ్గర. జాగ్రత్తగా వాడుకోండి. కలర్స్ అవి కొంచెం బోర్డర్స్ లో అట్రాక్టివ్ గా ఉంటున్నాయి కదా, కొంచెం మెయింటైన్ చేసుకోవాలి జాగ్రత్తగా ఈ చీరల్ని. అందం వేరు కదా. ఇది చాలా స్మూత్ గా ఉంది. సిల్క్ కోటానా అన్నట్టుంది, సిల్క్ మిక్సింగ్ కాదు, కాటన్ లాగా కనిపిస్తుంది చూస్తుంటే. విదర్భ కోటాస్ అండి. వీటి గురించి తెలిసిన వాళ్ళు కొనుక్కుంటున్నారు, అందుకని నేను తెప్పించడం జరిగింది. చూడండి ఎంత కష్టపడిపోతుందో మీ రాధమ్మ చీరలు మడిపెట్టడానికి. అసలు ఏంటి రాధమ్మ, చీరలు మడిపెట్టడం కూడా రాకుండా ఎలా పెంచింది అసలు మా అమ్మ మీద ఏదో కక్ష ఉంది. అందుకని ఇంతమంది మనం తిట్టేస్తుంది చూడండి. అసలు ఇదండి సిల్క్ కోటాలో అండి, స్కాలప్ బోర్డర్స్ లో చూడండి. అసలు ఇంత వర్క్ చేసేసి ఇంత తక్కువ ప్రైస్కి ఎలా ఇచ్చేస్తారో తెలియట్లేదండి బాబు నాకు. ఇప్పుడు నేనే వాళ్ళు అడిగి ఎందుకు తక్కువ వేసుకున్నాం, కొంచెం ఎక్కువ అని చెప్పేలా ఉన్నాను. అక్కడక్కడ చిన్న మిర్రర్, మైకా మిర్రర్స్ అంటారు కదా, అవి వర్క్ ఇలా ఉందండి. మనకి చూడ్డానికి ఎలా ఉందంటే ఇది కలంకారీ ప్రింట్స్ వస్తాయి కదా, అలా కనిపిస్తుంది. సో బ్లౌజు రన్నింగ్ వచ్చేస్తుంది. సరే ఇంకా ఓపెన్ చేయట్లేదు, ఇలా చూపించేస్తా.
ఇది వర్క్ అసలండి ఈ వీడి డిజైన్లో వచ్చిన దానికి చుట్టూ మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ చేశారండి. అసలు ఇంత డిజైన్ చేయడానికి వీళ్ళకి ఇంత చూడండి, ఇదంతా మళ్ళీ అక్కడక్కడ. అందుకే ఇవి బాగున్నదండి చీర. ఎవరికైనా నచ్చితే రెడ్, డల్ రెడ్ అండి, రెడ్ అని కంటే మెరూన్ అనొచ్చు. మెరూన్ కి రెడ్ బోర్డర్స్ లో బ్లౌజ్ డిఫరెంట్ గా ఇచ్చారు. ఇది కూడా చూపిస్తాను, ఓకేనా. అలా చూపించి బ్లౌజ్ చూపించేనేంటి రాదమ్మా, అనండి అనండి అసలు. ఇదిగో బ్లౌజ్ ఒకసారి మళ్ళీ ట్రైల్ వేద్దాం, ఎలా ఉందో చూపిద్దాం. నాకంటే అర్థమైంది. ఇదిగోండి బ్లౌజ్, ఓకేనా, కనిపిస్తుందా. చాలా బాగుందండి చీర. లైట్ వెయిట్, సిల్క్ కోటల్ లైట్ వెయిట్ లో వస్తాయి కదా, సో లైట్ వెయిట్. ఇంకా ఇక్కడ పెడతా, ఇంకా ఉన్నాయి రోయ్. ఇది ఇంకొక కాటన్, ప్యూర్ కాటన్ కోటలో రాయల్ బ్లూకి గ్యాప్ బోర్డర్స్ లైన్స్ ఇచ్చండి, జరీ లైన్స్ బోర్డర్స్ లో మీనాకరీ వర్క్ అన్నట్టు ఇస్తున్నారు. ఇవి కూడా బాగుంటున్నాయని ఇంతకు ముందు కూడా ఒకటి ఇచ్చాను, ఇందులో వేరే కలర్ ఏదో. ఇది మళ్ళీ మేము ముందు తీసుకొచ్చాను. ఇందులో రన్నింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవడమేనండి, ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్, బోర్డర్స్తో వస్తుంది. ఇంతే, ఇంక చూపించడానికి ఏం లేదు కదా, అందుకనే మడత పెట్టేస్తాను. టిక్ వచ్చింది రాదమ్మకి, అర్థమైపోతుంది చూసే వాళ్ళకి. లేదు, బాగా చూపిస్తున్నా. ఇది ఒకసారి చూపించినట్టున్నాను, మర్చిపోయాను, మళ్ళీ వెళ్ళలేదేమో, మళ్ళీ పట్టుకొచ్చాను మీ ముందుకి. ఎందుకంటే ఈసారి చూపించి రెండోసారి నేను. చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. ఇదిగోండి, ఇది బోర్డర్ అంతా ఇంకొక కలర్ క్లాత్ని డిజైన్ చేశారు. ఇది ఫాల్ కుట్టించుకోకర్లేదు, బాగుంది చీర. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. బ్లౌజ్ ఏమి ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ ఈ బోర్డర్లో క్లాత్, నాకు ఈ మోడల్స్ ఇష్టం అండి. నేను ఇవి కూడా కొంచెం డిజైన్ పట్టులో, కంచి పట్టులో వాటిలో చేయించాలని ఉంది. బెనారస్ పట్లు ఇచ్చాను, ఇంకా రాలేదు మన దగ్గరికి. ప్లస్ నాకు కొంచెం, నేను చేయించే వాళ్ళు బొటిక్స్లో చేయిస్తున్నాను, వాళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువ చేస్తున్నారు, బిల్ ఎక్కువ అవుతుంది. అది ఇంకా తగ్గించొచ్చి ఇలా ఎవరైనా తక్కువ చేస్తారేమో అని ఎతుకుతున్నాను. అవన్నీ వచ్చిన తర్వాత చూపిస్తాను. మనకి వెళ్తే కనుక మళ్ళీ ఇంకొకటి తెప్పిద్దాం. ఇది బ్లూ కలర్ అండి, పికాక్ బ్లూ, గ్రీన్ జర్దసి వర్క్, రాయల్ బ్లూ. చూడండి ఎంత బాగుందో. ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చింది. దానిపైన లోపల కూడా ఇంకొక క్లాత్, రా సిల్క్ క్లాత్, ఏదో పట్టు క్లాత్ వేస్తారు. ఇంక ఈసారి డైరెక్ట్గా బ్లౌజ్ ఒకటి కుట్టించుకుని, బ్లౌజ్ ఏదైనా ఒట్టి గోల్డ్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు, కానీ వీళ్ళు ఇది వేసుకుంటే ఇంకా బాగుంటుందేమో. చాలా నచ్చిందండి నాకు ఇది. ఎవరికైనా నచ్చితే తీసుకుంటే మళ్ళీ 2 కలర్స్ తెప్పించుకుందాంలే అని ప్రస్తుతానికైతే నేను ఒకటే తెప్పించాను. ఇది సారీ మొత్తం 2 కలర్స్లో డిజైన్ చేశారు, అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి. బ్లౌజ్ ఇలా వచ్చిందండి. నాకే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. జర్దసి వర్క్, అందుకే ప్రైస్ ఎక్కువ అండి. ఇవి 5000 ఎబోవ్ ఉంటాయండి. ఈ వర్క్ ప్లస్ అదే కొన్ని చీరలకి ఇంత వర్క్ చేసినా తక్కువ తీసుకుంటున్నారు, బహుశా క్లాత్ వల్ల కూడా కావచ్చు. చాలా బాగుంది చీర. పార్టీ వేర్ లాగా కట్టుకోవచ్చు, క్యాజువల్గాని చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కూడా కట్టుకోవచ్చు అండి. చీర బాగుంది. ఇవి నలుగురికి రెడీ పెట్టుకుని ఇలా ఆర్డర్ పెట్టినప్పుడు నేను ఎలా తెప్పిస్తాను తెలుసా. వెళ్ళింది అనుకో వెళ్ళిపోతుంది కట్టుకునే వాళ్ళు ఎవరికో, వెళ్ళలేదనుకో ఒకటి నాకు, ఒకటి మా అక్కకి, ఒకటి మా అక్క పిల్లకి, ఒకటి నా కూతురికి, ఇంకో పిల్లకి, అలా లెక్కెట్టుకుంటా అనమాట. బాగుంది కదా. ఎంత ఖర్చు చెప్పేసిందో మీరు రాదమ్మా. రేపు నుంచి స్కూల్ సెలవులు, అమ్మో అవ్వలేదు ఇంకా. ఇది డ్రెస్ అండి, సిమెంట్ కలర్, చాలా బాగుంది. ఇదిగో టాప్ వచ్చిందండి సిమెంట్ కలర్. ఇది చున్నీ అండి, చున్నీ కూడా చూసారా ఎంత బాగా చేస్తారో వీళ్ళు. బాగుందండి, చాలా లైట్ వెయిట్లో కోట, సిల్క్ కోట. కానీ సిల్క్ కోటలోనే చాలా ఏంటో దీనికి ఎంతో స్పెషల్ ఉన్నట్టు అనిపిస్తుంది. కుట్టించుకోవచ్చు అండి, ఇది పర్వాలేదు, కుట్టించుకోవచ్చు. ఇంకా ఇది
ఎవరో అడిగారండి, 4-5 అడిగారు. ఇది లాస్ట్ టైం చూపించిన చీర మోడల్లోనే సేమ్ కావాలంటే ఆర్డర్ పెట్టాను. ఆన్ ద వే అని చెప్తున్నాను. ఇదిగో తెప్పించాను మళ్ళీ. మీరు వస్తే మీది, లేకపోతే ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేయాలని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే మీ పేర్లు నేను గుర్తుంచుకోలేకపోతున్నాను. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్కి ఒక సింగిల్ సైడ్ బోర్డర్ ఇచ్చారు. ఇది రేడియం పింక్ కి గోల్డ్ సిల్వర్ కూడా వాడుతూ అండి గ్యాప్ బోర్డర్స్ లైన్స్ ఇచ్చారు. ఇది చీర పళ్ళు అయితే ఇదంతా శారీ అంతా ఇలా వస్తుందండి. రన్నింగ్ లోనే మీరు బ్లౌజ్ తీసుకున్నట్టు చూడొచ్చు. ఈ మధ్య ఒక అమ్మాయి ఎవరో కట్టుకుంటే చూసానండి కలర్, అసలు ఒక రేంజ్. నేను మొత్తుకుంటున్నాను ఈ కలరే ఎక్కువ, ఎవరికి ఇష్టపడట్లేదు కట్టడం మొదలు పెట్టారు. సో ఈ చీర అడిగిన వాళ్ళు ఒకసారి వెనక్కి వచ్చి చీర తీసుకోండి అని తెలియజేస్తూ, లాస్ట్ గా లంగా అన్నితో మీ ముందు నుంచి సెలవు తీసుకోపోతున్నా మీ రాదమ్మా. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందులో కూడా అండి మనకి 2000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి లంగావణిలు. 6000 అబోవ్ వరకు వస్తున్నాయి సిల్క్ కోటాలోని. బాగుంటున్నాయి ఇవి. అంటే క్లాత్లు వేరియేషన్స్ ఉంటాయండి మనకి ప్రైస్ని బట్టి. మన్నికేమో నాకు తెలియదు, మనం వాడుకునే దాన్ని బట్టి ఎంతైనా వాడచ్చు, కానీ క్లాత్ స్మూత్నెస్ మారుతూ ఉంటుంది. ఇది బ్లౌజ్ వచ్చింది రాయల్ బ్లూకి మిర్చి రెడ్, పళ్ళు ఓణి ఇలా వచ్చిందండి. ఇదిగో అంతేనా, ఇంతే. ఇదే లాస్ట్. ఈ చీరతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నారా అదమ్మా. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.